బిల్లు చేయడం ఈజీ అయిపోయింది. భారతీయ జనతా పార్టీకి 2 సభల్లోనూ మెజారిటీ ఉంది కాబట్టి, రాష్ట్రపతి ఎలాగూ ఓకే చెప్తారు కాబట్టి, పార్లమెంట్ ఆమోదం వచ్చేసింది. చట్టం కూడా అయిపోయింది. ఇక అంటే మోదీ నెక్స్ట్ మూవ్‌గా మనం మనం మాట్లాడుతోన్న ఈ క్రిస్టియన్ ల్యాండ్స్‌ని స్వాధీనం చేసుకోవడం అవ్వచ్చు, లేకపోతే మీరు చెప్పిన కొన్ని ఆప్షన్స్ చెప్పారు. సో, దానికి ప్రాక్టికల్‌గా ఉన్న ఇబ్బందులేంటి? మోదీ ముందున్న సవాళ్ళేంటి? అండ్ అంత ఈజీగా ఈ వక్ఫ్ సవరణ బిల్లు చేసినంత ఈజీగా ఈ క్రిస్టియన్ ల్యాండ్స్‌ని మనం స్వాధీనం చేసుకోగలుగుతామా? మనం ఇన్ ద సెన్స్ గవర్నమెంట్. ఇది ఛాన్స్ ఉందండి. వక్ఫ్ మాదిరిగా దీనికి సవరణ తీసుకురావచ్చు. నేను ఇందాక మీకు చెప్పినట్టు విద్య, వైద్య రంగాలనేవి అనే వాటికి మూల స్తంభమే క్రిస్టియన్ మిషనరీస్. వాళ్ళ క్రిస్టియన్ ట్రస్ట్‌లో. దాని ద్వారా వచ్చింది దీనికి ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. కానీ ఆర్గనైజర్ పేపర్ చెప్పేదేంటంటే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఇది చెప్పేదేంటంటే, ఈ ఈ విద్యా, వైద్య రంగాన్ని ఇస్తూ ఈ నెపంతో వీళ్ళు మత ప్రచారం చేస్తున్నారు అని. క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్‌లో ఇవి ఉంటాయన్నమాట. భారత రాజ్యాంగం ప్రకారం 25వ అధికరణ ప్రకారం మిషనరీస్‌కి ఆ పవర్ ఉంది, అధికారం ఉంది, రాజ్యాంగపు హక్కు. కానీ భారత ప్రభుత్వం 1965లో అప్పటి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం, ఆదేశాల ప్రకారం ఈ క్రిస్టియన్ నిరుపయోగ భూముల్ని స్వాధీనం చేసుకునే పూర్తి అధికారం భారత పార్లమెంటుకు ఉంది, భారత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ విద్యా, వైద్య రంగాన్ని మినహాయించేసి, లేకపోతే విద్యా వైద్య రంగానికి సంబంధించిన డబ్బులకు కావాల్సిన కొన్ని ల్యాండ్స్ని, మిషనరీ ల్యాండ్స్ని మినహాయించి మిగిలిన నిరుపయోగం వ్యవసాయానికి ఉపయోగపడకుండా, ఎవరికి ఉపయోగపడకుండా ఉన్న భూముల్ని, లేదా ధనికమైన కొంత మిషనరీస్లో అవినీతి కూడా ఉంటుంది ప్రతి మతంలో. ఇప్పుడు హిందువులో పూజారుల్లో ఉంటుంది, అక్కడ వక్ఫ్ బోర్డ్స్లో ఉంటుంది. ఇక్కడ ఉన్నట్టే ఇక్కడ కూడా కొన్ని మత పెద్దలు కొన్ని వేల లక్షల ఎకరాలను తన అదుపులో పెట్టుకుని ఉంటారు. వాళ్ళ భూముల్ని, నిరుపయోగ భూముల్ని స్వాధీనం చేసుకునే పూర్తి అధికారం రాజ్యాంగబద్ధంగా భారత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఇది చట్టం చేసుకోవచ్చు. రైట్. మరి చూద్దాం, అంటే మోదీ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతోంది అనే దానికి ఆర్గనైజర్ ఫస్ట్ ఒక లీక్ ఇస్తూ ఉంటుంది. సో ఆర్గనైజర్లో ఒక కథనం వచ్చింది, దాన్నే రాహుల్ గాంధీ చూపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ క్రిస్టియన్ ఆమోదం తెలిపింది. సో నెక్స్ట్ ఏంటి అనే చర్చ మొదలైంది. సో ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా ఉన్న ద ఆర్గనైజర్ పత్రికలో ఒక సిగ్నల్ దానికి సంబంధించి వచ్చేసింది. క్రిస్టియన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఆ క్రిస్టియన్ ల్యాండ్స్ మీద మోదీ కన్నుపడిందనే వార్తలు వినిపిస్తూ ఉన్న పరిస్థితి. సో వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది, అది రాజ్యాంగబద్ధం కాబట్టి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. మరి ఇప్పుడు వేల కాదు కోట్ల ఎకరాల క్రిస్టియన్ ల్యాండ్స్ని దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం, మోదీ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సాధ్యము అండ్ వాటికి సంబంధించి అంటే మనం గతంలో ఒక వీడియోలో ఎంజీ రావు గారు మనకి చెప్పారు, ఈ వక్ఫ్ భూములు 9.4 lakh ఎకర్స్ అంటే ఒక గోవా కంటే పెద్ద పరిమాణంలో ఉంటుంది. మరి ఈ క్రిస్టియన్ ల్యాండ్స్ సైజ్ ఎంత ఉంటుంది, వాటి పరిమాణం ఎంత? సో అంత ఈజీనా మోదీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే అనే దాని మీద ఎంజీ రావు గారు రాజకీయ నిపుణులు మనతో మాట్లాడతారు. నమస్తే ఎంజీ రావు గారు. లాస్ట్ వీడియోలో వక్ఫ్ భూముల గురించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు మోదీ నెక్స్ట్ మూవ్మెంట్ ఏంటంటే 17.4 crore ఎకర్స్ అంటే చాలా బిగ్ సైజ్ మాట. సో అటువంటి అంత సైజులో ఉన్న క్రిస్టియన్ ల్యాండ్స్ మీద మోదీ గవర్నమెంట్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోగలుగుతుందా అనే చర్చ మొదలైంది ఎంజీ రావు గారు. సో ఏంటి అంటే రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి వక్ఫ్ సవరణ బిల్లు సందర్భంగా రాహుల్ గాంధీ లాంటి నాయకులు కామెంట్ చేశారు. రీసెంట్గా రాహుల్ గాంధీ అదే కామెంట్ చేస్తూ ఉన్నారు, వక్ఫ్ అయిపోయింది, నెక్స్ట్ క్రిస్టియన్ ల్యాండ్స్ మీద మోదీ కన్నుపడింది, అందుకే ఆర్గనైజర్లో ఆ కథనం వచ్చింది అని చెప్పేసి. అంటే అది రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ విరుద్ధమా అనేది మీరు రాజ్యాంగం చదివిన వ్యక్తిగా ఏం చెప్తారు? మోడీ గారు ఏం చేశారంటే వక్ఫ్ సవరణ చట్టం నిన్న రాష్ట్రపతి ఆమోదంతో అది చట్టంగా కూడా రూపుదాల్చింది. ఈ వక్ఫ్ బిల్ అనేది కేవలం 9.4 లక్షల ఎకరాలకు సంబంధించింది, అంటే 1 మిలియన్ ఎకరాలకు సంబంధించింది. కానీ క్రిస్టియన్ భూములు అంటే మోడీ గారి టార్గెట్, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ టార్గెట్, మోడీ గారి టార్గెట్ నెక్స్ట్ క్రిస్టియన్ ల్యాండ్స్. ఇదే అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు కూడా ఏం చెప్తున్నారు, నెక్స్ట్ టార్గెట్ మనకి క్రిస్టియన్ ల్యాండ్స్ అవ్వబోతుంది అని రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. ద ఆర్గనైజర్ పేపర్లో, ఆర్గనైజర్ అంటే అనుబంధంగా ఉంటుంది ఆర్ఎస్ఎస్ పత్రిక, అది ఇందులో కూడా ఏంటంటే నెక్స్ట్ క్రిస్టియన్ ల్యాండ్స్ ఇంత ఉన్నాయి,
దీన్ని కూడా ఇలా వక్ఫ్ భూములుగా దేశ ఆర్థిక రంగానికి ఉపయోగపడేటట్టు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఆ ల్యాండ్ సైజులతో సహా ఇవ్వడం జరిగింది ఏప్రిల్ 3న తన ఆర్గనైజర్ పేపర్లో. దీన్ని బట్టి మోడీ గారు, బీజేపీ, మోడీ, ఆర్ఎస్ఎస్ ఈ అజెండాలో నెక్స్ట్ వక్ఫ్ తర్వాత క్రిస్టియన్ ల్యాండ్స్ అనేది మనకు అవగతం అయిపోతుంది, పూర్తిగా స్పష్టమైపోతుంది. కానీ ఈ భూముల్ని వక్ఫ్ భూములంత ఈజీగా టచ్ చేయడానికి కుదిరే అవకాశం లేదు. ఎందుకంటే మీరు అన్నట్టు రాజ్యాంగబద్ధంగా భారత పార్లమెంటుకి పూర్తి సర్వాధికారం ఉంది. ఏదంటే ఇది మత స్వాతంత్రపు హక్కు. ఈ మత స్వాతంత్రపుకు లౌకిక, మన భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం మనల్ని ప్రకటించింది. ఈ లౌకికత్వానికి విరుద్ధంగా మీరు వెళ్తున్నారని ఎంతమంది ఆరోపణలు చేసినా భారత పార్లమెంటుకి ఆర్టికల్ రాజ్యాంగంలోని నిబంధన 25 ప్రకారం 25లో 2వ సెక్షన్ ప్రకారం ఒక అద్భుతమైన అధికారం ఉంది. అదేంటి? పబ్లిక్ హెల్త్, తర్వాత చట్టబద్ధత, చట్టాలు, చట్టభద్రతా సమస్యలకు సంబంధించి, ఓకే, అదేవిధంగా సామాజిక న్యాయం, హెల్త్, వీటికి ఉద్యోగిత, వీటికి సంబంధించి అంటే సామాజిక శ్రేయస్సుకు, దేశ శ్రేయస్సుకు సంబంధించి అది ఎటువంటి నిర్ణయమైనా తీసుకుని ఈ మతానికి సంబంధించిన నిర్ణయాల్లో కూడా అది ఇన్వాల్వ్ అవుతుంది భారత పార్లమెంటుకి. కాబట్టి రాజ్యాంగంలోని అధికరణ 25(2) ప్రకారం ఈ క్రిస్టియన్స్ ల్యాండ్స్ను కూడా ఈ వక్ఫ్ భూములుగా మంచి మేనేజ్మెంట్ ఉండేటట్టు, వాటిని బాగా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేటట్టు చేయడానికి పూర్తి సర్వాధికారం భారత పార్లమెంటుకు ఉంది. అంటే మోడీ గారు వాటిని కూడా తీసుకురావచ్చు. కానీ వక్ఫ్ భూములు అంత ఈజీ అయితే అటువంటి